ఎస్ హాయ్ హలో ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి 40 years పైబడిన ఏ పర్సన్ అయినా కంపల్సరీ చేసుకోవాల్సిన డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది మేము మీకు చెప్తున్నాను. తప్పకుండా ఈ రీల్ని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే పేరెంట్స్ అబోవ్ 40 years ఉన్న వాళ్ళు వారందరికీ షేర్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి, మీకు కూడా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ వచ్చేసేసి క్యాన్సర్ స్క్రీనింగ్. ఇందులో నెంబర్ 1 వచ్చేసి కొలనోస్కోపీ అనేది మనకి చాలా విధాలుగా హెల్ప్ అవుద్ది. మనకి వచ్చే కోలరెక్టల్ క్యాన్సర్ కానీ, ఐబిడి డిసీజ్ కానీ, క్రాన్స్ కానీ ఇలాంటి ఎన్నో సివియర్ క్రానిక్ డిసీజెస్ని మనం ముందే కనుక్కోవచ్చు. అండ్ నెంబర్ 2 వచ్చేసేసి మమ్మోగ్రామ్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ కంపల్సరీ 40 years దాటిన వాళ్ళు చేయించుకోండి. ఎందుకంటే అరౌండ్ వరల్డ్ పాపులేషన్ అరౌండ్ 20-30% ఆఫ్ ఉమెన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో డెఫినెట్లీ మీరు ఇది చేయించుకోవాలి. ప్రతి 5 yearsకి ఒకసారైనా మీరు 40 years దాటిన తర్వాత మమ్మోగ్రామ్ అనేది చేయించండి. అండ్ మెన్స్కి వచ్చేసేసి PSA టెస్ట్ అని ఉంటుంది. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అది ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మధ్య మేము ఓపీస్లో చూస్తున్న తరచుగా క్యాజువల్గా వచ్చేది ప్రోస్టైటిస్ అనేది కంపల్సరీ ఏజ్ 50-40 ఉన్న వాళ్ళకి వస్తూ ఉంది. సో దీన్ని మీరు ముందే చూసుకుంటే మీకు ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది రాకుండా మెన్స్కి చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ నెంబర్ 2 వచ్చేసి కార్డియోవాస్కులర్ అసెస్మెంట్. ఈ టెస్ట్లు కూడా కంపల్సరీ చేయించుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి బీపీ. ప్రతి 1 yearకైనా అట్లీస్ట్ మీరు ఆ బీపీని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. ఎలాంటి సిమ్టమ్స్ ఉండకుండా ఒక మనిషిని కిల్ చేస్తుంది. దీనివల్ల మనకు హార్ట్ అటాక్స్ రావడం కానీ ఇంకా అలాంటి సివియర్ డిసీజెస్ చాలా వస్తాయి. సో మేక్ ఏ నోట్. అండ్ నెంబర్ 2 వచ్చేసేసి కొలెస్ట్రాల్ టెస్ట్. దీన్ని మనం కంపల్సరీ కొలెస్ట్రాల్ ప్రొఫైల్ తీయించుకోవాలి. దానివల్ల మనకి హార్ట్లో బ్లాక్స్ ఉండడం కానీ లేకపోతే ఇంకా వేరే సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ వీటిని ముందే డయాగ్నోస్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్ హ్యాపీగా ఉండొచ్చు. అండ్ నెంబర్ 3 వచ్చేసేసి మనకి కార్డియాక్ కాల్షియం టెస్ట్ అనే ఒకటి అసెస్మెంట్ ఉంటుంది. దీన్ని కూడా మనం చేయించుకోవాలి. ప్రతి 5 yearsకి ఒకసారైనా మనకి ఈ కార్డియాక్ కాల్షియం అసెస్మెంట్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మీకు రాబోయే హార్ట్ అటాక్ ఒకవేళ ఉన్నా కానీ ఇది మనకు ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పుద్ది. సో మర్చిపోకుండా ప్రతి 5 yearsకి ఒకసారైనా ఇది చేయించుకోండి. అండ్ నెంబర్ 3 వచ్చేసేసి బోన్ టెస్ట్. డెక్సా అనే బోన్ టెస్ట్ అని ఉంటుంది. ఇది మనకి ఆస్టియోపోరోసిస్కి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ 40 years దాటిన వాళ్ళు పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్లో మనకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ టెస్ట్ అనేది కంపల్సరీ ఉమెన్స్ అట్ ద 40 years చేయించుకోవాలి. అండ్ మెన్స్ కూడా వచ్చేసి అరౌండ్ 50 years వరకు చేయించుకోండి. అండ్ మెన్స్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి మెటబాలిక్ అసెస్మెంట్స్. దీంట్లో మనకి HbA1c విచ్ ప్రిడిక్ట్ అవర్ డయాబెటీస్. ఈ డయాబెటీస్ వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ మన విజన్ లాస్ అవుతూ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సో నర్వ్ డ్యామేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని మనం కంపల్సరీ ముందుగానే తెలుసుకొని జాగ్రత్త ఉంచుకోవాలంటే HbA1c టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేయించుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఐ టెస్ట్, కిడ్నీ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్ ఇలాంటివి కూడా తీయించుకోండి. అండ్ ఎస్పెషల్లీ స్కిన్ అండ్ లంగ్ క్యాన్సర్స్ కూడా చేయించుకోండి. అండ్ ఈ రీల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ చేయించమని మీ అంతటా మీరు రికమెండ్ చేయండి. అండ్ షేర్ దిస్ రీల్ టు దస్. థ్యాంక్ యూ.